ఈరోజు ఎవరైతే ఆరాధనకి రాలేదో వాళ్ళని వాళ్ళ పిల్లలను దేవుడు దీవించునుగాక. వచ్చే ఆదివారం మనతో పాటు వాళ్ళు కూడా వచ్చేదురుగాక. అర్థమయ్యే రీతిలో దేవుడు మనకి బోధించునుగాక. వాక్యానుసారంగా మనం బ్రతుకుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలా? దేవుడి కాడికి రావాలా, మాట్లాడాలా. దేవుడి కాడికి రావాలా. వస్తా ఎలా రావాలా? బట్టను పారేసి రావాలా. వలలను విడిచిపెట్టి రావాలా. వలనగా పాత గుణాలు, పాత తలంపులు అవన్నీ విడిచిపెట్టి రావాలా. ఆ లక్షణాలతో రాకూడదు. వస్తే మనం మేలు పొందుకోలేము. శిశువులు వలలు విడిచిపెట్టి, దోని విడిచిపెట్టి, సముద్రాన్ని విడిచిపెట్టి, చేపలను వదిలిపెట్టి, తల్లిదండ్రులు అన్ని విడిచిపెట్టి వచ్చారు గనక ప్రపంచాన్ని వేలే గొప్ప సేవకులయ్యారు. అలాంటి ఆశీర్వాదం మనకు దేవుడు ఇయ్యాలంటే నువ్వు కూడా మందిరానికి వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు వలను విడిచిపెట్టి నువ్వు కూడా రావాలా. మూడో మాట, యోహాను సువార్త 4:28. అమ్మ గట్టిగా చదవమ్మా. జకరయ్య వినపడుతుందా? ఆ స్త్రీ ఏ విడిచిపెట్టిందంటమ్మా? కుండానండి, అందరానండి, గమ్మునండి. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళకి అనండి కుండానండి అనరు మీరు దొంగలు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వినయ, జాగ్రత్తగా వినయ. ఇప్పుడు గుడ్డోడు ఏమి విడిచిపెట్టాడు? బట్టలు పారేసి వచ్చేసాడు దేవుడు. జాలర్లు ఏం చేశారు? వల విడిచిపెట్టి దేవుడి కాడికి వచ్చేసారు. ఇప్పుడు ఇతను ఈమెవరు? ఆ స్త్రీ తమ కుండను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంట? ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు చూడండి, ఈయన క్రీస్తు కాడ అని ఆ ఊరితో చెప్పిందంట. హల్లెలూయా, చెప్పమ్మ గట్టిగా హల్లెలూయా. ఈమె ఎవరంటే సమరయ స్త్రీ. ఎవరంటే? ఈమె ఇంచుమించి 5-6 మందితో కాపురం చేస్తుంది. 5-6 మందితో కాపురం చేస్తుంది. ఇన్నయ్య జాగ్రత్తగా. అందరూ ఉదయం సాయంత్రం నేలకపోతే ఈ మధ్యాహ్నం పూట నేలకపోతే ఇంచుమించి 12 గంటలప్పుడు నేలకపోతే. నేను చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, ఎవరైనా నవ్వుతారేమో, ఎవరైనా గేలింపు చేస్తారేమో, ఎవరైనా రాళ్ళతో కొడతారేమో, ఎవరైనా కాకరించి మొగాన వస్తారేమో. ఎందుకంటే ఇంచుమించు 5-6 మందితో కాపురం చేస్తుంది కదా. మా మిట్ట మధ్యాహ్నం యేసు ప్రభు ఏం చేశాడంటే ఈమె కంటే ముందుగా వచ్చి కూర్చున్నాడు బాయికాడ. ఈమె బ్రతుకును మార్చడానికి ఆ ఎండ వేళలో ఈమె కంటే ముందుగా వచ్చి కూర్చున్నాడు. ఈమె వచ్చేసింది. ఆ తర్వాత చెప్పాల్సినడన్నీ చెప్పాడు. ఇప్పుడు మీకు ఎక్కడ చెప్తున్నాను నేను? చెప్పాల్సినడన్నీ చెప్పాడు. లాస్ట్ లో అన్నాడు, ఓయ్ నీ భర్తను తీసుకురాపో అన్నాడు. లేదయ్యా పిచ్చిదానా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదన్నాడు. ఆమె గుట్టంతా బయట పెట్టాడు, ఆమె చరిత్ర అంతా బయట పెట్టాడు, ఆమె బతుకంతా బయట పెట్టాడు, ఆమె ఆలోచన అంతా బయట పెట్టాడు, ఆమె తలంతలన్నీ బయట పెట్టాడు. ఇప్పుడు ఈమెకు అర్థమైపోయింది ఈయన మనిషి కానే. చెప్పమ్మా, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న దేవురా, మీరేమనుకున్నారా? మా పాస్టర్ వచ్చాడా, కరెంటు పోయిందా, మైక్ లేదా, 4 మాటలు చెప్పాడా, అబ్బోబ్బాలి అలిసిపోయి ఉన్నాడమ్మా పాస్టరా. నీ పొగుడుపులు ఎవరు కావాలి తల్లులారా? నాతో మాట్లాడుతున్నది దేవుడు అని ఆమె ఏం చేసిందంటే ఆ కొండను విడిచిపెట్టిందంట. ఇప్పుడు ఆ కొండలో ఏముందా? నీళ్ళ పాపం. ఆ కొండలో పాత బుద్ధులు, పాత వ్యవహారాలు, ఇప్పుడు బిందులు, దబర్లు, తపేలాలు. ఇప్పుడు ఆ రోజులో ప్రభు పరిపాలిస్తున్న రోజులో కొండలే. ఆ రోజు ప్రభు పరిపాలిస్తున్న రోజులో చేపలు, రొట్టెలే. ఇప్పుడు ఈ కుండ ఎత్తుకొని రోజు నీళ్ళకు వచ్చేది మగా తల్లి.
యేసు ప్రభు మాట వినగానే, యేసయ్య పలుకు పలకగానే వెంటనే ఆమె అనుకుంది, నాతో మాట్లాడింది దేవుడే, మనిషి కాదు అనుకొని ఆమె సంఖలో ఉన్న కడవ, ఆమె భుజానున్న కడవ, ఆమె తల మీద ఉన్న ఆ కుండ, ఆమె చేతిలో ఉన్న కుండ విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళిందయ్యా? గ్రామంలోకి. అంతకుముందు ఎప్పుడైనా గ్రామంలోకి వెళ్ళిందా? మాట్లాడు. 10 మందికి ఆమె ముఖాన్ని చూపించిందా? 10 మందికి ఆమె కనబడిందా? ఎందుకు కనబడలేదు? కనబడితే చంపుతారు ఈమెని. మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపుతారు, ఎగతాళి చేస్తారు, గేలింపు చేస్తారు, అవమానిస్తారు, బాధ పెడతారు. గ్రామంలో చూపించినాం కాదు. ఏ రోజైతే దేవుడు మాట విని కొండను విడిచిపెట్టిందో ఇప్పుడు ఇంకొక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన? నేను గ్రామంలోకి వెళ్ళాలా. గ్రామంలోకి వెళ్ళి ఏం చెప్పింది? అయ్యా, నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా పాత రోత బతుకును మార్చాడు, నాతో మాట్లాడిన వాడు క్రీస్తు కాడా, రండి మీరు కూడా చూద్దురు, రండి మీరు కూడా మేలు పొందుకుందరు, రండి మీరు కూడా ఆ మాటలు విందురు, రండి మీరు కూడా ఆ ఆశీర్వాదాలు పొందుకుందరని గ్రామాన్నే కదిలించింది. ఎప్పుడు కదిలించిందయ్యా రాము? ఎప్పుడు కదిలించిందయ్యా? కొండను విడిచిపెట్టినప్పుడు. కొండను విడిచిపెట్టినప్పుడు మధ్యాహ్నం వచ్చేది, నీళ్లు చేదుకునేది, ముసుగు పైన వేసుకునేది. ఎవరు చూస్తారు కదా, కొంతమంది ఉంటారు పాపం, చెప్పొచ్చు చెప్పకూడదు. ఈ మధ్య తయారైపోయి అంటే వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు. నిజం నేను చెప్పేది, ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు. చూడాలి. ఎప్పుడు నువ్వు ఏం చేస్తారు ఇలా ఈ బ్యాచ్? చెప్పమ్మమ్మ ఎట్ట కడతారు, కళ్ళు కూడా కనబడుతుంటాయి, మళ్ళీ ఇంకొక మాల్లో మళ్ళీ పైన కూడా కడతారు, పైన కడతారు, మకాన కడతారు, పోయి బతుకులు పాడు చేసుకుంటుంటారు, జీవితాలు పాడు చేసుకు సాక్ష్యాలు జరుపుకుంటాం అంటారు. ఇలాంటి బ్రతుకు ఆమెది, ఇలాంటి జీవితం ఆమెది. ఎండవేళలో ముసుగేసుకొని వచ్చి 10 మందికి ముఖం చూపించకుండా పోయే బ్రతుకు. ఎండవేళలో బాయికాడుకు వచ్చి 10 మందికి ముఖం చూపిక నీళ్ళు ఎత్తుకుని పోయే బతుకు. ఇప్పుడు యేసయ్య మాట్లాడిన తర్వాత ఇదిగో ఈ ముసుగు పారేసింది, కొండను విడిచిపెట్టేసింది, బాయిని విడిచిపెట్టేసింది, అవమానం విడిచిపెట్టింది, రోత బ్రతుకు విడిచిపెట్టింది, పాత బతుకు విడిచిపెట్టింది, గ్రామంలోకి వెళ్ళింది. నాతో మాట్లాడిన వాడు క్రీస్తు, రండి మీరు కూడా చూద్దురు, నా బ్రతుకును మార్చాడు, నా రోత బతుకుని మార్చాడు, నా చీకటి బతుకును మార్చాడు, నాలో ఉన్న అలవాట్లన్నీ బయట పెట్టాడు, నాలో ఉన్న లక్షణాలన్నీ బయట పెట్టాడు, నా బ్రతుకును మధురంగా మార్చిన వాడు క్రీస్తు. రాండయ్యా, ఆడోళ్ళని, పిల్లకాయల్ని, ముసలోళ్ళని, పెద్దల్ని అందరినీ ప్రభు కాడికి తీసుకొచ్చింది మా తల్లి. చేతులెత్తి దండం పెట్టుకోవచ్చు, వాక్యానికి లోబడింది. నేనంటాను, ఆ గుడ్డోడు పాత బట్టను పారేసి ప్రభు కాడికి వచ్చాడు. ఆ శిశువులో వలను విడిచిపెట్టి ప్రభు కాడికి వచ్చాడు. ఆ సమరయ స్త్రీ కుండను విడిచిపెట్టి ప్రభు కాడికి వచ్చి హతసాక్షిగా మారిపోయింది. అమ్మా, నువ్వు కూడా మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు కూడా విడిచిపెట్టి రావాలమ్మా. అవి కడుపులో ఒక మూల దాచుకొని రాకూడదు, తలలో పెట్టుకొని రాకూడదు, బయట పెట్టి రాకూడదు. దేవుడు మందిరం ఇది. నువ్వు వచ్చేది రాత్రి పగులు ఎక్కడికి అనుకున్నావు? దేవుడి కాడకు వస్తున్నావు, పరిశుద్ధుడి కాడకు వస్తున్నావు, నీతిమంతుడి కాడకు వస్తున్నావు. వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? ఇర్మియా ఎట్లా రావాలా? కుండలు విడిచిపెట్టి. ఇప్పుడు ఆ కుండలో ఏముంది? బాగా చెప్పి, ఆ కుండలో ఏముంది? పాపం ఉంది. ఆ కుండలో ఏముంది? వ్యభిచారం ఉంది. ఆ కుండలో ఏముంది? పాడు బుద్ధులు ఉన్నాయి. ఆ కుండలో ఏముంది? దరిద్రం ఉంది. ఆ కుండలో ఏముంది? చీకటి అలవాట్లు ఉన్నాయి. ఆ కుండలో ఏముంది? చెడు ఉంది. అన్ని విడిచిపెట్టి దేవుడి కాడికి వెళ్ళినంత మన పనిలే. వినండి, విడిచిపెట్టి మనం వస్తే మన ద్వారా మన జ్ఞానాన్ని మార్చుకుంటాం. మార్చిందా లేదామే? మార్చిందా లేదామే? అనేకులను తిప్పిందా లేదామే? ఎప్పుడు తిప్పింది? కుండను విడిచిపెట్టినప్పుడు తిప్పింది. కుండను విడిచిపెట్టినప్పుడు కనీసం మొఖాన్ని కూడా గ్రామంలో చూపించలేకపోయింది. ఈ మధ్య నేను ఒక వీడియో చూసా. అన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలా? సౌండ్ బెటర్. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొంచెం పెట్టు స్తోత్రం చెప్పండి. కలిసి పాడండి. యేసయ్యా
సంతోషంగా సంతోషించు. ఇది చివరాజు వారు, లాస్ట్ రాజు వారు. నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. నా దేవుడు మీ అందరికి తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. ఎలా రావాలి మనం దేవుడి కాడికి? మా దేవుడి కాడికి మనం ఎలా రావాలా? గొడవ పెట్టుకొని నిద్రపోతా, పొల్లు తోమి తావక, ఇష్టం వచ్చి ఇష్టం రానట్టు సొనుక్కుంటా గునుక్కుంటా పాత బుద్ధులతో పాత వ్యవహారాలతో రాకూడదు. ఎట్లా రావాలి మీరమ్మా? 1 బట్టను పారేసి రావాలా. 2 వలలు విడిచిపెట్టి రావాలా. 3 కొండను విడిచిపెట్టి, ఆ కొండలో ఏమున్నాయో కూడా చెప్పాను, ఆ వలలో ఏమున్నాయో కూడా చెప్పాను, ఆ బట్టలో ఏమున్నాయో కూడా చెప్పాను. మనం నామకార్థంగా అలవాటుగా చర్చికి రాకూడదు. ఇది దేవుడుండే స్థలం, దేవుడుండే ఏరియా, దేవుడు నివసించే ఆ స్థలం ఇది. ఇక్కడికి మనం ఈ విధంగా రావాలా. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆదికాండం 39:12 చివరి మాట. ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వాక్యం. తీసిన వాళ్ళు గట్టిగా చదవండి, మిగతా వాళ్ళందరూ మనసు పెట్టి వినండి. చదవండి. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో సేయించమని చెప్పగా, మేరమ్మా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి బయటికి పారిపోయిను. తప్పించుకొని బయటికి పారిపోయి. చెప్తా వినండి, దీని గురించి చెప్తా వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసోబు అనే ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు? అందరూ మాట్లాడండి. యేసోబు. చిన్న వయసులోనే తల్లి చచ్చిపోయింది, తండ్రి దూరం అయిపోయాడు, అన్నదమ్ములు దూరం అయిపోయారు. మా వినమ్మా, ఊరు గాని ఊరికి వెళ్ళారు, ప్రాంతానికి వెళ్ళాడు. ఫరో రాజు దగ్గర ఉన్న ఏరియాలోకి వెళ్ళిపోయాడు. రాత్రి పగలు అక్కడే సేవ చేసుకుంటూ జీవిస్తా ఉంటే ఆ రాజు మెచ్చి ఇష్టపడి అధికారం అంతా, కొంచెం తగ్గించరా, అధికారం అంతా యేసోబు చేతికి ఇచ్చాడు. ఎవరి చేతికి? మాట్లాడరే. ఒకరోజు నేను మన పునరుద్ధరణ అధికారం పొందుకున్న యేసోబు, బైబిల్ రాయబడి ఉంది. యేసోబు అంటే అందగాడంట, నారిగాడంట, సూర్యుడికి సుందరమైన వాడంట, మంచి అందగాడు. ఇతను ఒకరోజు ఇంట్లో స్నానం చేస్తా ఉంటే, మేరమ్మో పిల్లకాయలతో చెప్పింది పంతల్య, యేసోబుని పట్టేసుకొని నాతో చేయించు అని బతిమాలుతుందంట, పట్టేసుకుందంట ఆయన్ని. నేను అంటాను, అదే శాంచు పొరపాటుగా నీకు తగిలితే? ఫొతేపారు భార్య జౌరుకొని పట్టుకొని బతిమాలుతుందంట, నాతో చేయించు అని. అక్కడ రాయబడిన మాట, యేసోబు వదలగొట్టుకొని తడబెట్టుకొని చీ అనుకొని పో అనుకొని యేసోబు ఒంటి మీద ఉన్న వస్త్రం ఆ మనిషి పట్టుకున్నా, గట్టిగా వదలకుండా ఉన్నా,
వస్త్రాలు ఆమె చేతిలో వదిలిపెట్టి ఒంటి మీద వస్త్రం ఉన్నా లేకపోయినా అంగుమాలుగా ఉన్న వస్త్రాలు ఆమె చేతికి ఇచ్చి ఆమె మాటకు లోబడకుండా బయటికి పారిపోయాడే గాని పాపానికి ఇష్టపడలా. ఈరోజు మనం ఏం చేస్తున్నామా? కొనుక్కున్నాం పాపాన్ని. నేను అంటాను, ఆ విధంగా కొనుక్కునే బదులు అనిల్గా చావచ్చు కదా, దేవుళ్ళకి ఎందుకు రావాలా? ఆ రోత బతుకు బతికే బదులు అన్నిలో చచ్చి నరకానికి పోవచ్చు కదా. క్రీస్తులోకి వచ్చి నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి అవమానం ఎందుకు తీసుకురావాలా? ఆ బ్రతుకు బ్రతికే పని అయితే ఆ బ్రతుకు, ఆ వ్యవహారం, ఆ గుణాలు, ఆ లక్షణాలు ఉండే పని అయితే అన్ని జనులుగా ఉండొచ్చు కదా. యేసయ్య కావాలని బాప్తీసం తీసుకొని, యేసయ్య కావాలని బైబిల్ చేతబట్టుకొని, యేసయ్య కావాలని దేవుళ్ళలోకి వచ్చి, మందిరానికి వచ్చి, ప్రార్థనకు వచ్చి, వేల వేల రూపాయలు కానుకలు ఇచ్చి ఇంట్లో ప్రార్థన పెట్టుకొని మరలాపి ఆ రోత బతుకు బతకపోతే, ప్రభుకు అవమానం తీసుకురాకపోతే, దేవుణ్ణి ఏడిపించకపోతే, సంఘానికి శాపంగా మారకపోతే నువ్వు పాత బతుకు బతకచ్చు కదా. ఏమయ్యా రామో, అర్థమైందా లేదా? అలాంటి ఛాన్స్ మనకు తగిలితే ఎట్లుంటది మన పరిస్థితి? ఏందమ్మా చదువుతా మాట? వినమ్మా. అప్పుడు ఆమె ఎవరు వస్త్రం అయ్యా? యేసోబు వస్త్రం పట్టుకుందంట. నాతో సేవింపమని చెప్పింది మనిషి యేసోబుతో. అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి ఆమె చేతిలో నుండి తప్పించుకొని నువ్వేం చేయాలా మా? నువ్వేం చేయాలమ్మా? నీ మీద ఎవరైతే కన్నేస్తున్నారో, నీ మీద ఎవరైతే చెడు చూపు చూస్తున్నారో, నీ మీద ఎవరైతే ఆలోచనలు కలిగి ఉన్నారో, వాళ్ళ చేతిలో నుండి తప్పించుకొని పారిపోవాలి. నువ్వు తప్పించుకొని ఏం చేశాడంట? బయటికి పారిపోయాడంట. ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఏసన్న అని. ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు. ఏసన్న కాడికి వినమ్మము, ఏసన్న కాడికి ఒక ఆమె వచ్చిందంట, ఒక పిల్ల. ఆపో ఎన్ని రోజుల నుంచి ఎంట పడుతున్నాడు? 6 నెలల నుంచి ఎంట పడుతున్నాడు అన్న. ఎంట పడుతున్న సంగతి స్టార్టింగ్ నుంచి తెలుసు కదా. వాడు చూపు మారిందని, వాడు బతుకు మారిందని, వాడు ప్రవర్తన మారిందని, వాడు ఆలోచన మారిందని, వాడు నడక మారిందని నీవు తెలుసు కదా. చూసిన ఆ రోజు కాళ్ళు చెప్పు తీసుకుని రారా నా బట్ట అంటే వస్తాడా? ఆ బ్యాచ్ కదా ఈ బ్యాచ్, ఆ బ్యాచ్ కదా ఈ బ్యాచ్. పాపం వెంట పడితే జోరుకునే బ్యాచ్, పాపం దగ్గరకు వస్తేనే కౌగులించుకునే బ్యాచ్, పాపం దగ్గరకు వస్తేనే అబ్బో మోజులో పడే బ్యాచ్. పాపానికి వచ్చే జీతం మరణం అని చెప్పి గుడి మర్చిపోబాక. దాంట్లో అడుగేస్తే నీ బతుకు పాడైపోద్దు అనుకో మర్చిపోబాక. ఆ బతుకు బతికితే నీ ఇల్లు ఉండదు, గౌరవం ఉండదు, పేరు ఉండదు, ప్రతిష్ఠ ఉండదు. నోరు తెరిచి 10 మందిలో మాట్లాడేవు అనుకో, ఎవరో ఒక అమ్మాయి నీ బతుకు చూసుకోమ్మ ముందు అంటది. నువ్వేదో పతివర్తలాగా నీ బతుకు చూడే. అక్కడ మాట్లాడగలవా? నేను మాట్లాడగలను ధైర్యంగా. కాళ్ళు ఎగరేసి చెప్తున్నా. మీ దగ్గర నాలో తప్పు లేదు కాబట్టి చెప్తున్నా. అర్థమవుతుందా? 4 రోజులు బతికినా యేసయ్యలాగా బతకాలా, 4 రోజులు బతికినా యేసోబులాగా బతకాలా, 4 రోజులు బతికినా ఏం బతికాడరా అనిపించుకొని బతకాలా. అన్ని విధాలుగా బతికేది బతుకు కాదు, అన్ని రకాలుగా బతికేది బతుకు కాదు. సంగమా, చివరి ఆదివారం మీకు చెప్తున్నా, యేసోబు దగ్గరకు పొతేఫారు భార్య వచ్చి గట్టిగా పట్టుకొని నాతో సేవించమంటే తన వస్త్రాలు విడిచిపెట్టి బయటికి పారిపోయాడే గాని ఆ మనిషితో సేవించడానికి ఇష్టపడలా. ఇలా బ్రతకమని చెప్తున్నా నీకు, నేను ఇలా భక్తి చేయమంటున్నా. సాతానుగాడు ఏ సందర్భంలో నీ దగ్గరకు వచ్చి అలా గాలం వేస్తాడో నీకు తెలియదు తల్లి. ఏ రోజుల్లో ఏ రాత్రుల్లో నీకు ఫోన్ వస్తుందో నీకు తెలియదు. దానికి ఇష్టపడబాక, దానికి ఓకే అని చెప్పాక, దానికి లైక్ కొట్టబాక, దానికి సబ్స్క్రైబ్ చేయబాక. అలా చెడిపోయిన వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు.
ఆ జీవితం నీకు వద్దని చెప్తున్నా. హల్లెలూయా. ఆమెతో సేయించకుండా ఏందయ్యా, ఆమెతో సేయించకుండా యేసోబు వస్త్రాలు విడిచిపెట్టి, ఆ మనిషి చేతిలో విడిచిపెట్టి బయటికి పారిపోయాడంట. బయట ఎవరున్నారు? యేసయ్య. ఇంట్లో ఏముంది? పాపం. ఇంట్లో ఏముంది? పాపం పట్టుకుంది యేసోబుని. ఇంట్లో పాపం యేసోబుని పట్టుకుంటే దాన్ని ఉడగొట్టుకొని బెడగొట్టుకొని ఆ మనిషి చేతిలోంచి, పాపం చేతిలోంచి తప్పించుకొని బయటికి పారిపోయాడంట. బయట ఎవరున్నారు తెలుసా? మన యేసయ్య ఉన్నాడమ్మా. అమ్మా సువార్తమ్మ, బయట ఎవరున్నారు తెలుసా? మన యేసయ్య ఆలాడుతూ ఉన్నాడు. చేతుల్లో చీలలు, తలకి ములకిరీటం, కాళ్ళకి చీలలు, డొక్కన బలిపోవటం, ఒళ్ళంతా దెబ్బలు, రక్తం కారిపోయి అనాదిగా ఒంటరివాడిగా నీ కోసం నా కోసం కలవరిశిలో ఎండవేళలు వేలాడుతా నలిగిపోతున్నాడు బయట. ఇప్పుడు యేసోబు ఏం చేశాడు? పాపపు గదిలో పాపము చేయకుండా బయటికి పారిపోయాడు. బయట ఎవరున్నారు? యేసయ్య కాడికి పారిపోయాడమ్మా. అమ్మా, యేసయ్య కాడికి పారిపోయాడు. నేను చెప్పే 4 మాటల్లో ఆయన దగ్గరకు వస్తున్నాం మనం, ఆయన దగ్గరకు వచ్చే మనం, ఆయన దగ్గరకు వస్తేటప్పుడు మనం 1 మన బట్టను పారేసి ఆయన కాడికి రావాలా. 2 మన వలలను విడిచిపెట్టి ఆయన దగ్గరకు రావాలా. 3 మన కుండను విడిచిపెట్టి ఆయన దగ్గరకు రావాలా. 4వ మాట, మనం పాపము చేయక, పాపంలో అడుగు పెట్టగా మనం తప్పించుకొని ఆయన దగ్గరకు రావాలా. మనం తప్పించుకొని రావాలా. ఎట్లా రావాలా? ఇర్మియా ఇప్పుడు ఒక చేపను పట్టుకున్నాను. వినమ్మా, చేపను పట్టుకున్నావు. రానమ్మా, చేపను పట్టుకున్నాను. ఈ చేప జారిపోయింది, నీళ్ళలో పడిపోయింది. దాన్ని పడతావా? ఎందుకని? అది తప్పించుకుంది కనుక దాన్ని పట్టలేవు. నువ్వు కూడా ఏం చేయాలా? తప్పించుకొని యేసోబు గురించి రాయబడింది, అతడు తప్పించుకొని బయటికి పారిపోయాడంట. ఆ మనిషి చేతిలో నుండి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఒక పక్షిని పట్టుకున్నావు, చేతిలో జారిపోయింది, దాన్ని పట్టగలవా? తప్పించుకుందమ్మా, పక్షి తప్పించుకుందమ్మా, పట్టగలవా? దాన్ని పట్టలేవు. అది వెళ్ళిపోద్ది వెళ్ళాల్సిన చోటుకి. యేసోబు కూడా ఆ మనిషి చేతిలో నుండి తప్పించుకొని బయటికి పారిపోయాడంట. బయట ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. గదిలో ఎవరున్నారు? పాపం ఉంది. ఇంట్లో ఎవరున్నారు? పాపం ఉంది. బయట ఎవరున్నారు? యేసయ్య. అమ్మా, నువ్వు కూడా ప్రతి విషయంలో తప్పించుకోవాలా. నీ మీద పడే చూపుని తప్పించుకోవాలి. నీ మీద ఎన్నో మాటలు పడుతుంటాయి, తప్పించుకోవాలి. నీ మీదకి ఎన్నో ఆలోచనలు వేస్తుంటాయి, తప్పించుకోవాలా. ఇప్పుడు నేను గూడు నుంచి రావడానికి గల బైక్ తెప్పించా, మనుషులు తెప్పించా, నేను అర్థమవుతుందా? ఎన్నో తప్పించుకుంటూ వచ్చాను గనక మందిరంలోకి వచ్చా. మనం బ్రతుకుతున్న బ్రతుకులో, మనం జీవిస్తున్న జీవితంలో, మన ఆత్మీయతలో ఎన్నో ఎదురవుతాయి, ఎన్నో అడ్డుపడతాయి, ఎన్నో చూపులు మన మీద పడతాయి. అన్నిటిని మనం తప్పించుకోవాలి. యేసోబులాగా తప్పించుకున్న యేసోబు ప్రధానమంత్రి అయ్యాడమ్మా. తప్పించుకున్న యేసోబు నాయకుడు అయ్యాడు. అందుకని యేసోబు అంట యేసయ్య పోలిక అంట. యేసయ్య పాపం చేయలా, యేసోబు కూడా పాపం చేయలా. యేసయ్య సరసాల్లో ఉన్నాడు, యేసోబు కూడా సరసాల్లో ఉన్నాడు. యేసయ్యని అమ్మేశారు, యేసు ప్రభును కూడా, యేసోబును కూడా అంతే. యేసయ్య ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో అదే లక్షణాలు యేసోబు కూడా కలిగి ఉన్నాడు. యేసోబు పాపం చేయలా, తప్పించుకొని బయటికి పారిపోయాడు. అంటే యేసయ్య కాడికి పారిపోయాడు. 1 బట్టను పారేసి మనం దేవుడి కాడికి రావాలా. వలను విడిచిపెట్టి యేసయ్య కాడికి రావాలా. కుండను విడిచిపెట్టి మనం యేసయ్య కాడికి రావాలా. పాపములో నుండి తప్పించుకొని మనం చీకట్లో నుండి తప్పించుకొని మనం యేసయ్య కాడికి